ఈరోజైతే గుమగుమలాడే కోస్తా ఆంధ్ర స్టైల్లో నేను చేపల పులుసు పెట్టానండి. పక్క కోస్తా ఆంధ్ర స్టైల్లో పులుసు మాత్రం సూపర్గా ఉంది. ఉడికేటప్పుడు మాత్రం గుమగుమలు ఆడిపోతుంది. గ్రేవీ టేస్ట్ అయితే చూస్తున్నాను. మా అమ్మ వాళ్ళు అప్పట్లో అలాగే చూసేవారు అనమాట. అంటే చిన్న అరచేతిలో చిన్న డ్రాప్ వేసుకొని అలా తీసుకొని అలాగనేవారు. ఎగ్జాక్ట్లీగా సూపర్గా వచ్చిందబ్బా ప్రాసెస్ అయితే. ఇంకా చూద్దాం అయితే ఎలా చేసామనేది. రాండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను మా సముద్రపు చేపలు ఆంధ్ర స్టైలు, ఇది కోస్తా ఆంధ్ర కదమ్మా, కోస్తా ఆంధ్ర స్టైల్లో నేను చేపల పులుసు చేస్తున్నానండి. మనకు కావాల్సినవి మసాలాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను ఒక ప్యాన్ అనేది ఇక్కడ పెట్టాను. ఈ ప్యాన్లో మనము ఇవన్నీ గరం మసాలాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై చేద్దాము. మరి ఎక్కువగా నల్లగా అయిపోతే కనుక మనకు ఇగురు అనేది కొద్దిగా టేస్ట్ మారిపోతుంది. ఇలాగ మనకు చిట్టపట్టలు ఆడేటప్పుడు మనము ఇవి మనకు రెడీగా ఉన్నాయి అనేసి మనం ఇవి తీసేయడము. మరి ఎక్కువసేపు అయితే ఇంకా మనకు చేదు కొద్దిగా. కోస్తా ఆంధ్రాలో అయితే ఇంకా పచ్చి ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకుంటారండి. నేనైతే ఇంకా పచ్చి ఉల్లిపాయలు కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను. పచ్చి ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోవాలనేసి రోస్ట్ చేసుకుంటున్నాను. లైట్ రోస్ట్ చేస్తాను. జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు నేను రోస్ట్ అనేది ఇక్కడ చేశానండి. మరి ఎక్కువగా అయితే ఏం చేయలేదు. నేను టమోటాస్ కూడా సేమ్ ఇంకా అలాగేనండి. జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసేద్దాము. ఇప్పుడు నేను ముందుగా రోస్ట్ చేసిన మసాలాలు మిక్సీ జార్లు వేయకుండా ఒక రోట్లో వేసి నేను దంచి తీస్తాను. మన పూర్వంలో మన పెద్దవాళ్ళు వండేవారు కదా, సేమ్ ఆ ప్రాసెస్ అండి ఇక్కడ. ఇప్పటికి మన కోస్తా ఆంధ్రాలో అయితే కనుక ఇప్పటికి ఎలడుపుగా ఉంటుంది, వాళ్ళకు రోల్ ఉండదు, ఎలడుపుగా బండలాగా ఉంటుంది. ఆ బండ పైన వేసి వాళ్ళు బాగా పేస్ట్ చేసుకుంటారు. చాలా కమ్మగా ఉంటుంది పులుసు. ఇప్పుడు నేను అదే పట్టు దంచేద్దాము. మసాలాలు నేను అలాగ దంచుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ మసాలాలు అయితే బాగా మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మసాలాలు తీస్తాము. మసాలాలు రెడీ. అల్లము ఎల్లుల్లి, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ గ్రేవీని ఒక గిన్నెలోకి తీసేద్దాం. మసాలాలన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసుని తీసి ఒక గిన్నెలోకి యాడ్ చేద్దాం. మనము చింతపండు పులుసు అనేది తీసామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది మనం యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో యాడ్ చేయాలి. పసుపు వేసాము ఇందాక. ఇప్పుడు మనము సరిపోయినట్టుగా టేస్ట్ కూడా మన నోటికి సరిపోయినట్టుగా ఇందులో కారం పొడి, అంటే ఒకరు ఎక్కువ తినవచ్చు, ఒకరు తక్కువ తినవచ్చు. ఇప్పుడు వరకు మనం గరం మసాలాలన్నీ
దంచి పెట్టుకునే మసాలాలండి ఇవి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా మనము రెడీ చేసి పెట్టుకుందే. ఇక్కడ టమోటా ఉల్లిపాయ మనము ఇప్పుడే రోట్లోని తీసాము తాజాది. ఇప్పుడు ఈ పులుసునంతా ఒకసారి ఇలా కలిపేద్దాము. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి ఇది. గ్రేవీ చాలా సూపర్గా ఉంటుందండి. థిక్నెస్ కూడా చూడండి. ఇప్పుడు మనం అయితే కనుక రాయలసీమలో అయితే కనుక ఎండు కొబ్బరి కంపల్సరీ వేస్తారు. ఈ మన కోస్తా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అయితే కనుక అస్సలు వేయరండి, వాళ్ళకి అలవాటు లేదు, ఇలా పెట్టుకుంటారు వాళ్ళు. మనము పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు నేను వదిలేసాను. ఎందుకంటే కనుక ఇందులో మనకు ఏదైనా కొద్దిగా స్మెల్ ఉన్నా కానీ సరే స్మెల్ పోవాలనేసి. ఇప్పుడు చేప అనేది కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందండి. మనకు చేపల స్మెల్ కూడా అంతగా ఉండదు. అందుకనేసి ఉప్పు పసుపును కొద్దిగా సాల్ట్ వేసి నేను అలాగ వదిలేసాను. ఆల్రెడీ కడిగిన చేపలే. మా రాయలసీమలో జస్ట్ ఉప్పు వేసే కడుగుతారండి. పసుపు అయితే నేను ఎప్పుడు చూడలేదు. కోస్తా ఆంధ్రాలో అయితే ఉప్పు పసుపు 2 వేస్తారు. సముద్రపు చేపలు చాలా ఫ్రెష్ అయిన చేపలు, కానా కర్తలు. చేపను మనము ఇలాగా వాటర్ లేకుండా బాగా గట్టిగా కొద్దిగా ప్రెస్ చేసి ఈ పులుసులో ఇలాగ యాడ్ చేద్దాం. फोटो भी ऐसा कर लो। मैं अभी डाले बात होता जल्दी नहीं। ఇప్పుడు నేను ముందుగా ఒక ఎల్లడిపోయిన గిన్నె పెట్టుకున్నానండి. అలాంటిది అయితే ఇంకా మనకు చేపలు ఫ్రీగా ఉడుకుతాయి. ఎన్ని చేపలు వేసామని కాదు, ఫ్రీగా ఉడికాయా లేదా. ఇప్పుడు మనకు సరిపోయినట్టుగా ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీ కరివేపాకు. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చేపలు, ఇగురు చేపలు. ఇప్పుడు ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ కూడా నేను మసాలా ఉన్న గిన్నె కదా అందుకనేసి మంచి గ్రేవీ తయారవుతుంది మనకు. మనం స్టార్టింగ్లో ఒకసారి ఇలా కలపవచ్చు, ఉడికేటప్పుడు అసలు కలపవద్దు. ఇప్పుడైతే చూద్దామా మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా ఉందో రాండి. వావ్, ఎక్సలెంట్ అండి. కుతుకుతులాడే చేపల పులుసు రెడీ. మీకు ఈ డిష్ ఎలాగ అనిపించింది, ఈ రెసిపీ మీకు ఎలాగ అనిపించింది? చివరిలో నేను ఇప్పుడు స్టవ్ ఆపేసి ఫ్రెష్గా కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్ అంటే సింపుల్. ఈ కోస్తా వాళ్ళు చేసుకునే చేపల పులుసు మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి వెళ్ళండి అబ్బా. వచ్చిना नाचो कहीं वे पीला दिखता तुम्हारा नाम कहीं का सेला मोर्निंग की 50,000 रखो। हाँ अब कार्ड भाई अब अच्छा है। ఇప్పుడు చూస్తున్నారు కదా మన కోస్తా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అనేది మనం చేసాము. చేప ఎక్కడ ముక్క ఇరగలేదు. మనము ఒక్కసారే కలపాలి, మాటికి కలుపుతూ ఉండకూడదు. ఇప్పుడు చివర్లో కొద్దిగా నేను కలుపుతున్నాను, అంటే గ్రేవీ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి. పర్ఫెక్ట్గా మనకు గ్రేవీ కూడా సరిపోయిందండి. చూస్తున్నారు కదా, సూపర్ టేస్ట్. ఇంతేనండి మన కోస్తా ఆంధ్ర చేపల పులుసు ఇదేనండి. ఇలాగే చేస్తారండి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు. మీకు ఎలాగ అనిపించిందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి వెళ్ళండి. అల్లా హాఫీజ్.